ఈ వార్తలను బీజేపీ వాళ్ళు దాచిపెట్టుకోవడం బెటర్. రేపు పొద్దున ఎప్పుడైనా తేడా వచ్చినప్పుడు బీజేపీ ఏం చేసింది రాష్ట్రానికి అంటూ దుమ్మెత్తిపోస్తారు కాబట్టి. ఇప్పుడు జగన్ మీద కోపంతోనన్నా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చినటువంటి అంశాలను హైలైట్ చేసుకొచ్చారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మళ్ళీ ఊపిరొచ్చింది. జగన్ సర్వనాశనం చేసేసాడంటూ ఒక నిజాన్ని ఇంకొక తప్పుడు అంశాలతో కలిపేసేసి ప్రజల్ని మోసం చేసేటటువంటి జర్నలిజం ఏదైతే ఇప్పుడు తయారైందో, పబ్లిక్ చీటర్స్గా జర్నలిస్టులు మారుతున్నటువంటి వేళ, పబ్లిక్ చీటింగ్ సంస్థలుగా మీడియా మారుతున్నటువంటి వేళ, వాస్తవాలని ఆ వార్తలో ఉన్నటువంటి పాయింట్ల ద్వారా ప్రజలే విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ జగన్ నాశనం చేసేస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఊపిరి పోస్తున్నాడు. ఇందులో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, దీని కింద 125 కోట్ల బిల్లులు వైకాపా సర్కార్ ఆపేసింది. 916 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణ పనులు స్తంభించిపోయింది. ఒక పథకం నిరంతరం, అందులో బిల్లులు పెండింగ్. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి కొత్త. అంతకుముందు చంద్రబాబు టైంలో బిల్లులు పెండింగ్లో ఉంటేనే కదా కేంద్రం దగ్గరికి కేంద్రం ఆపేసింది మమ్మల్ని అని అడిగింది. ఆ తర్వాత జగన్ వచ్చాక ఆ బిల్లులు వచ్చినాయి కదా, బిల్లులు కట్టాడు కదా. అట్లాగే చంద్రబాబు టైంలో చేసిన అప్పులు జగన్ టైంలో తీర్చలేదా? చంద్రబాబు టైంలో పనులను ఆ తర్వాత జరగలేదా? కానీ ఇక్కడ ఏంటి, పథకం జరగలేదు అనే ఫీలింగ్ కల్పించే ప్రయత్నం. గ్రామీణ సడక్ యోజన జరిగితేనే కదా డబ్బులు ఖర్చు అయ్యేది. ఇది ఇక్కడ ఒక తప్పుడు నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయడం ఒకటి. నెంబర్ 2, సమగ్ర శిక్షా అభియాన్. జగన్ సర్కార్లో సమగ్ర శిక్షా అభియాన్ పథకం పనులు సవ్యంగా సాగలేదు. 238 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండిపోయి, పాఠశాలలో వసతుల మేరకు కేంద్ర నిధుల్ని సద్వినియోగం చేసుకోలేదు. ఈ మాట అన్నం తినేవాడు ఎవడో మాట్లాడు, అశుద్ధం తినేవాడు మాత్రమే మాట్లాడతాడు. సమగ్ర శిక్షా అభియాన్ నేను ఆ రోజున కూడా చెప్పా, జగన్ హయాంలో కూడా నాడు నేడు స్కూళ్ళు కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయంటే అవునవును ఉన్నాయి, దాంతోపాటుగా ఇంకొక హాఫ్ జగనేస్తున్నాడు అని వాళ్ళు చెప్పుకొచ్చారు. అది పక్కన పెడితే నాడు నేడు స్కూళ్ళు బాగుపడలేదా? ఎన్ని స్కూళ్ళు రూపురేఖలు మారిపోయినాయి. దాంట్లో బిల్లులు పెండింగ్ ఉంటాయి. బిల్లులు పెండింగ్ తీసుకొచ్చి అసలు స్కూళ్ళు బాగుపడలేదట. ఇంత పచ్చి మోసం జర్నలిజంలో, ఇంత నీచం ఇంకెక్కడన్నా ఉంటుందా? ఇంత పచ్చి అబద్ధాల కోర్లు ఇంకెవరన్నా ఉంటారా? నెంబర్ 3, పోషణ 2.0. పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం అందించేందుకు ఉద్దేశించిన పోషణ 2.0 పథకంలో నాటి సర్కారు 85 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టింది. ఫలితంగా పోషకాహారం సకాలంలో అందించడంలో ఇబ్బంది లేదు. ఇది పచ్చి అబద్ధం. బిల్లులు పెండింగ్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ కడతానే ఉంటారు. దానికి అందలేదట, పోషకాహారం అందలేదని ఎవడు చెప్పాడు వీళ్ళకి? వీళ్ళు రాస్తారంతే. బిల్లులు పెండింగ్లు తీసుకొచ్చి పథకాలే ఆగిపోయినాయి అన్నటువంటి ఒక పచ్చి అబద్ధాలతో ప్రజల్ని నమ్మించేటటువంటిది. సాధారణ మధ్యతరగతి ప్రజలకి ఇవన్నీ తెలియవు, ఇంత డెప్త్ అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళని మోసం చేయడమే. చదువుకున్న వాడిని మోసం చేయడానికి పత్రికను వాడుతున్నారు, చదువుకోని వాడిని మాటలతో మోసం చేస్తున్నారు, తప్పుడు హామీలతో మోసం చేస్తుంటే ఏదో జరిగిపోయిందని ఒక భ్రమ కల్పించే ప్రయత్నాన్ని మధ్యతరగతికి చెప్పేటటువంటి ప్రయత్నం. ఒక విషం అణువున, పాముకి తోకలో కూడా విషం ఉంటుంది అంటారు ఏదో ఒక పాముకి, అలాంటి విషాన్ని ఇక్కడ వీళ్ళు నిస్సిగ్గుగా జనం మీదకి రాజేస్తున్నటువంటి అంశం. ఇంకోటి, జాతీయ ఆరోగ్య మిషన్లో గర్భిణులు, నవజాత శిశువులు, పిల్లల ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పాత ప్రభుత్వంలో 164 కోట్ల బిల్లులు పెండింగ్ పడ్డాయి. ఇది కూడా బిల్లులు పెండింగ్. బట్ పిల్లలకి అక్కడ ఆసుపత్రి దగ్గరికి తీసుకొచ్చి డెలివరీ అయ్యాక ఇంటి దగ్గర కూడా వదిలిపెట్టించారు కదా. అట్లాగే ఆసుపత్రులు బాగుపడలేదా? ఆ టైంలో కొత్త ఆసుపత్రులు ఏర్పడలేదా? ఏరియా ఆసుపత్రులు. జగన్ని ఓడించడంలో ఆర్ఎంపీలు కూడా కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే ఇంటి దగ్గరికే వెళ్ళి ప్రభుత్వమే టెస్టులు చేస్తుంది, ఇంటి దగ్గరికే విలేజ్ క్లినిక్లు, వార్డు క్లినిక్లు పెట్టాడని చెప్పి తమ ఉపాధి కోల్పోయిందని ఆర్ఎంపీలు దెబ్బకొట్టినటువంటి పరిస్థితి. అంతగా ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటిది. దాన్ని పచ్చి అబద్ధాలతో బిల్లులు పెండింగ్ తీసుకొచ్చి పథకమే అమలు చేయలేదు. బిల్లులు పెండింగ్ ఉన్నాయంటే పథకం అమలు చేస్తేనే కదా బిల్లులు జరిగేది. కానీ పచ్చి మోసాలు ఎలా రాయొచ్చో వీళ్ళని చూసి తెచ్చుకోవచ్చు. విషాన్ని నరనరాన జీర్ణించుకున్నటువంటి వార్తలు అన్నమాట.